సో వెటనరీ ఫిజియాలజీ థర్డ్ పార్ట్కు స్వాగతం. ఈ వీడియోలో వెటనరీ పశువుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మరియు మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ రెండింటి గురించి కూడా బ్రీఫ్గా చూద్దాము. సో ఇందులో ఫస్ట్ స్టార్ట్ చేసినట్లయితే మనకు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో స్టార్టింగ్ ఉల్వా అంటాము ఇంగ్లీష్లో, దీన్ని కచ్చా అంటాము తెలుగులో. ఈ ఉల్వా దగ్గర ఈ ఉల్వల్ లిప్స్ అనేవి ఉంటాయి, పెదవులు, కచ్చా పెదవులు అంటారు తెలుగులో. వీటికి కింది భాగంలో క్లైటోరిస్ అనేటువంటి ఒక బుడిపె లాంటి నిర్మాణం ఉంటుంది. తర్వాత లోపలికి వచ్చినట్లయితే ఇందులో మొదటి భాగాన్ని యోని లేదా వెజైనా అంటాము ఇంగ్లీష్లో. సో ఇక్కడే మనకు ఈ ఫ్లోర్లో మూత్రాశయానికి సంబంధించిన మూత్రము బయటికి వచ్చేదానికి మూత్రాశయం, యూరినరీ బ్లాడర్ కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. దీని నుంచి ఇక్కడ యూరిన్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు యోని వెజైనా నుంచి లోపలికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ భాగము సర్విక్స్. సో ఈ సర్విక్స్లో దాదాపు ఒక 4 నుంచి 5 వరకు రింగ్స్ ఉంటాయి. సర్వైకల్ రింగ్స్ అంటాం వాటిని. అది కండరాలతో తయారు చేయబడి నిర్మితమై ఉంటుంది. తర్వాత గర్భాశయము, గర్భాశయంలో 2 భాగాలు, గర్భాశయ దేహము, గర్భాశయ కొమ్ములు. సో ఈ గర్భాశయ కొమ్ములు, ఈ గర్భాశయానికి సర్విక్స్కి మధ్య ఉన్నటువంటి ఈ భాగాన్ని ఇంటర్నల్ ఆస్ అంటాము. మామూలుగా మనము సెమన్ను డిపాజిట్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, కృత్రిమ గర్భధారణలో సెమన్ డిపాజిట్ చేసేటప్పుడు గన్నును వీడి దాకా పంపించి మనము ఇంటర్నల్ ఆస్ దగ్గర సెమన్ డిపాజిట్ అనేది చేయడం జరుగుతుంది. ఒక 2/3 వంతు ఇక్కడ డిపాజిట్ చేస్తాం, అలాగే 1/3 వంతు సర్విక్స్ యొక్క మధ్య భాగంలో కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఈ గర్భాశయ కొమ్ములు నుంచి మనకు నెక్స్ట్ భాగం వచ్చేసి అండవాహిక లేదా ఓవిడక్ట్, దీన్నే ఫాలోపియన్ ట్యూబ్ అని కూడా అంటుంటాము. సో ఈ అండవాహికలో 3 భాగాలు ఉంటాయి. ఇన్ఫండిబులం, యాంపుల్లా, ఇస్తమస్ అని 3 భాగాలు. ఈ ఇన్ఫండిబులం అనేది గరాటు వంటి నిర్మాణము, కొంచెం అలా షేప్ గరాటు లాగా ఉంటుంది. సో ఫలదీకరణం అనేది పశువులలో ఎక్కడ జరుగుతుంది అని అంటే ఈ యాంపుల్లా, ఇస్తమస్ మధ్య భాగంలో, ఈ భాగంలో ఫలదీకరణం జరుగుతుంది. అంటే మనము కృత్రిమ గర్భధారణ చేసినప్పుడు వచ్చినటువంటి శుక్రకణము, అలాగే ఈ అండాశయం నుంచి, ఓవరీ నుంచి విడుదలైనటువంటి ఓవరీ, ఇవి 2 కూడా ఇక్కడికి ఈ భాగానికి వచ్చి ఇక్కడ ఫలదీకరణం జరుగుతుంది. ఫలదీకరణాన్ని ఇంగ్లీష్లో ఫర్టిలైజేషన్ అంటాము. సో ఇది ఈ చివరి భాగంలో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క చివరి భాగంలో మనకు అండాశయం అనేది ఉంటుంది, ఓవరీ అంటాము. ఈ ఓవరీ నుంచి ఈ ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజన్ అనేటువంటి 2 హార్మోన్లు విడుదలవుతాయి. ఇవే మనకు పశువులలో ఎద లక్షణాలు చూపించడానికి దానికి ముఖ్యమైనటువంటి హార్మోన్ ఈస్ట్రోజన్. అలాగే ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేయడానికి, అండం విడుదలైన తర్వాత ఫలదీకరణం జరిగితే ఒకవేళ, అప్పుడు ఫలదీకరణం తర్వాత ఏర్పడేటువంటి నిర్మాణాన్ని జైగోట్ అంటాము. ఈ జైగోట్ అనేది మనకు ఈ గర్భాశయ గోడలలోకి వచ్చి గర్భాశయ గోడలలో అతుక్కొని పిండంగా అభివృద్ధి చెందుతుంది. ఈ పిండము ఈ విధంగా జరిగినప్పుడు అప్పుడు ఈ అండాశయం మీద మనకు కార్పస్ లూటియం అనేటువంటి ఒక నిర్మాణం ఏర్పడుతుంది. దానిని నుంచి ప్రొజెస్టెరాన్ అనేటువంటి హార్మోన్ రావడం వలన ప్రెగ్నెన్సీ అనేది మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. అలా చివరిలో ప్రెగ్నెన్సీ చివరి భాగంలో మనకు ఈ కార్పస్ లూటియం అనేటువంటి నిర్మాణము విచ్ఛిన్నం జరిగి మనకు ఆ బిడ్డ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఈ కార్పస్ లూటియంని విచ్ఛిన్నం చేయడానికి గర్భాశయ కొమ్ముల యొక్క లోపలి పొరని, గర్భాశయం యొక్క లోపలి పొరని ఎండోమెట్రియం అంటాము. సో ఈ ఎండోమెట్రియంలో ఎండోక్రైన్ గ్రంథులు, అంతఃస్రావ గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల నుంచి మనకు PGF2 అనేటువంటి హార్మోన్, ప్రోస్టాగ్లాండిన్ అంటాం దీన్ని, ఈ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోను మనకు బిడ్డ బయటికి రావడానికి డెలివరీ టైంలో విడుదలయ్యేటువంటి హార్మోన్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్లు ఇక్కడ. సో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది, PGF2 హార్మోన్ ఎక్కడి నుంచి విడుదలవుతుంది, ఈ హార్మోన్స్ ఎక్కడి నుంచి విడుదలవుతాయి, దీని యొక్క పని ఏంటి, ఫలదీకరణం, డిపాజిషన్, కృత్రిమ గర్భధారణలో సెమన్ ఎక్కడ డిపాజిట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పదాలు. నెక్స్ట్ యూటరస్ అని అన్నాం కదా ఇందాక. యూటరస్లో కొన్ని టైప్స్ ఉంటాయి. డూప్లెక్స్ అనేటువంటి యూటరస్, బైపార్టైట్, బైకార్నవేట్, సింప్లెక్స్. సో బైపార్టైట్ గురించి చూద్దాము, ఎందుకంటే ఇది పశువుల్లో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి గర్భాశయము. సో ఇందులో ఒక యూటరైన్ బాడీ, గర్భాశయ దేహము, గర్భాశయ కొమ్ములు. సో గర్భాశయ దేహం అనేది ఒకటే ఉంటుంది, కొమ్ములు 2 ఉంటాయి. గర్భాశయ దేహం పెద్దదిగా ఉంటుంది. ఆవులు, గొర్రెలు, గుర్రం, పిల్లి వీటిలలో ఉంటుంది. నెక్స్ట్ బైకార్నవేట్ అనేటువంటి గర్భాశయము. ఇందులో వచ్చేసి గర్భాశయ దేహం ఒకటే ఉంటుంది కానీ చిన్నదిగా ఉంటుంది, కొమ్ములు 2 ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి పంది. నెక్స్ట్ సింప్లెక్స్ యూటరస్,
అంటాము. దీంట్లో గర్భాశయ దేహం ఒకటే ఉంటుంది, కొమ్ములు అనేవి అసలు ఉండవు. సో ఇది మనుషుల్లో ఉంటుంది, స్త్రీలలో. నెక్స్ట్ డూప్లెక్స్ అనేటువంటి యుటరస్. ఇందులో 2 బాడీలు 2 యుటరైన్ హార్న్స్ ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కుందేలు, ఎలుక. నెక్స్ట్ ఋతుచక్రం లేదా ఈస్ట్రస్ సైకిల్ అంటాం ఇంగ్లీష్లో. దాని గురించి చూసినట్లయితే అందులో ముఖ్యంగా మనకు 2 భాగాలు ఉంటాయి, ఫాలిక్యులర్ దశ, లూటియల్ దశ. ఫాలిక్యులర్ దశని ప్రోఈస్ట్రస్ దశ, ఈస్ట్రస్ దశగా విభజించారు. లూటియల్ దశని మెటిస్ట్రస్, డైఈస్ట్రస్ అనేటువంటి 2 దశలుగా విభజించడం జరిగింది. ఈ ప్రోఈస్ట్రస్ దశ 2 నుంచి 3 రోజులు ఉంటుంది. ఈస్ట్రస్ దశ 24 గంటలు, 1 రోజు ఉంటుంది. మెటిస్ట్రస్ దశ 3 నుంచి 5 రోజులు. డైఈస్ట్రస్ దశ 12 నుంచి 21 రోజు, 15 రోజులు. మొత్తం అన్నీ కలిపి ఈస్ట్రస్ దశ, ఈ ఈస్ట్రస్ సైకిల్ అనేది, ఋతుచక్రం అనేది పశువులలో 21 రోజులుగా ఉంటుంది. 21 డేస్, 21 రోజులు అంటాము. సో ఈ ఈస్ట్రస్ దశలో మొత్తము ప్రోఈస్ట్రస్ దశలో అండాశయంలో ఫాలికల్స్ అనేవి, పుటికెలు అనేవి అభివృద్ధి చెందడం జరుగుతుంది. దశలుగా మారి దాని నుంచి అండం అనేది బయటికి విడుదలవడానికి గ్రాఫియన్ ఫాలికల్ అంటాము, అది అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ దశలో. కాబట్టి ఈ దశలో FSH అనేటువంటి పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ ఎక్కువగా ప్రభావితం చూపుతుంది. నెక్స్ట్ ఈస్ట్రస్ దశలో ఈ గ్రాఫియన్ ఫాలికల్ నుంచి అభివృద్ధి చెందినటువంటి పుటికలను గ్రాఫియన్ ఫాలికల్ అంటాము. సో ఈ గ్రాఫియన్ ఫాలికల్ నుంచి ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. ఇది యథ లక్షణాలు ఏవైతే మనం చెప్పుకుంటుంటామో కామన్గా అరవడము, తీగ వేయడము, నిలబడకపోవడము, పాలు తగ్గించడము, సో కచ్చా పెదవులు ఉబ్బి ఉండడము, లోపల సర్వీక్స్, యుటరస్ కూడా కొద్దిగా ఉబ్బి ఉండడము, టోనిసిటీ ఉండడము, ఇవన్నీ కూడా వీటి లక్షణాలకు కారణము ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్. నెక్స్ట్ మెటిస్ట్రస్ అనే దశ, ఇది 3 నుంచి 5 రోజులు ఉంటుంది. ఈ దశలో మనకు అండాశయం నుంచి అండం విడుదలవడం జరుగుతుంది. దానికి ఉపయోగపడే హార్మోన్ LH. అలా విడుదలైన తర్వాత, అండము విడుదలైన తర్వాత, అండాశయంలో అండం విడుదలైన తర్వాత ఆ ఫాలికల్ అనేది, గ్రాఫియన్ ఫాలికల్ యొక్క నిర్మాణము కార్పస్ లూటియంగా మారుతుంది. ఆ కార్పస్ లూటియం అనేది ప్రొజెస్టరాన్ అనేటువంటి హార్మోన్ విడుదల చేస్తుంది. నెక్స్ట్ డైఈస్ట్రస్ అనే దశ, ఇది 12 నుంచి 15 రోజులు ఉంటుంది. ఇందులో కార్పస్ లూటియం అనేది మేజర్గా ఉంటుంది. ఇది విడుదల చేసేటువంటి హార్మోన్ ప్రొజెస్టరాన్. ఈ దశ యొక్క చివరి భాగంలో ఈ కార్పస్ లూటియంను విచ్ఛిన్నం చేయడానికి గర్భాశయం నుంచి PGF2 అనే హార్మోన్ విడుదలవుతుందని చెప్పుకున్నాము. అది వచ్చి ఈ కార్పస్ లూటియంని విచ్ఛిన్నం చేయడం వలన ఈ దశ పూర్తి అయిపోయి నెక్స్ట్ మళ్ళీ మనకు ప్రోఈస్ట్రస్ అనేటువంటి దశ, దీని తర్వాత ప్రోఈస్ట్రస్ అనే దశ మళ్ళీ మొదలవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క దశ నెక్స్ట్ దశకు సైకిల్గా ఉంటుంది. అందువల్ల వీటన్నిటిని కలిపి ఈస్ట్రస్ సైకిల్, ఋతుచక్రం అంటాము. నెక్స్ట్ మగ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూసినట్లయితే ఇందులో ముఖ్యంగా టెస్టిస్ అంటాము. టెస్టిస్, వీటిని వృషణాలు అంటారు. ఈ వృషణాలు అనేవి ఉదర కుహరం యొక్క కింది భాగంలో వేలాడుతూ ఉంటాయి. సో ఇవి ఒక్కొక్కసారి 2 వృషణాలు ఉంటాయి మామూలుగా పశువులలో. ఒకవేళ ఒకే వృషణము కిందికి వేలాడుతూ, ఒక వృషణం డెలివరీ టైంలోనే పొట్ట లోపలి భాగంలోనే, అంటే ఉదర కుహరంలో ఉండిపోతుంది. అలాంటి కండిషన్ని మనము క్రిప్టార్కిడ్ లేదా రిగ్ అని అంటూ ఉంటాము. సో ఇలా కాకుండా ఈ వృషణాలు అనేవి ఒక్కొక్కసారి అసలు ఉదర కుహరంలోకి రాకుండా కటికుహరంలో ఉండిపోతాయి కొన్ని జీవులలో. అది నార్మల్గానే ఉండిపోతుంటుంది. అలాంటివి ఎగ్జాంపుల్ తిమింగలము. సో వాటిల్లో కటికుహరంలోనే ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ టెస్టిస్ అనేటువంటి దానికి చుట్టూ, ఈ టెస్టిస్ అనేది చుట్టూ ఒక చర్మంతో ఒక సంచి లాంటి నిర్మాణంలో కప్పబడి ఉంటుంది. దానిని స్క్రోటం అంటాము. నెక్స్ట్ ఈ టెస్టిస్కి స్క్రోటంకి మధ్యలో ఈ రక్తనాళాలు అనేవన్నీ కూడా మనకు ఒక గుంపుగా ఏర్పడి ఉంటాయి, ఒక బంచ్ లాగా ఏర్పడి ఉంటాయి. దాన్ని ఎపిడిడైమిస్ అంటాము. ఈ ఎపిడిడైమిస్ తోక నుంచి ఈ విధంగా లోపల నుంచి ఒక నాళం అనేది బయటికి విడుదలవుతుంది. ఈ నాళం ఏం చేస్తుందంటే ఈ టెస్టిస్, ఈ వృషణంలో ఉత్పత్తి అయినటువంటి ఈ శుక్రకణాలను, స్పర్మటోజోవాను తీసుకొని వెళ్ళి మనకు బయటికి విడుదల చేయడానికి సహాయపడుతుంది. సో ఈ టెస్టిస్లో 2 రకాల కణాలు ఉంటాయి. అవి సర్టోలి కణాలు మరియు లీడిగ్ కణాలు. ఈ సర్టోలి కణాల నుంచి మనకు స్పర్మటోజోవా అంటాము, అంటే శుక్రకణాలు ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అలాగే లీడిగ్ కణాల నుంచి టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోను విడుదలవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఉత్పత్తి అయినటువంటి ఈ శుక్రకణాలను ఎపిడిడైమిస్ అనేది పైకి
తీసుకెళ్తుంది. ఇది తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ నాళాన్ని ఏమంటామంటే వాస్ డిఫరెన్స్ అంటాము. సో ఈ వాస్ డిఫరెన్స్ అనేటువంటి నాళము దీనిని నెక్స్ట్ యురెత్రా అంటే మూత్రనాళం ఇక్కడికి తీసుకెళ్ళిపోయి మనకు అక్కడి నుంచి మనకు మూత్రవాహిక ద్వారా అంటే యురెత్రా ద్వారా బయటకు పంపించడానికి చేస్తుంది. నెక్స్ట్ ఈ పొడవాటి నిర్మాణాన్ని మనము యురెత్రా అంటాము. ఈ యురెత్రా అనేది ఎస్ షేప్లో బెండ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని సిగ్మాయిడ్ ఫ్లెక్చర్ అంటాము. సో ఈ యురెత్రాని చివరిలో దీన్ని పెనిస్ అని కూడా అంటాము. కాబట్టి మగ పశువులలో పెనిస్ అనేది ఉండేటువంటి నిర్మాణం అంటే సిగ్మాయిడ్ ఫ్లెక్చర్ ఎస్ షేప్లో ఉంటుంది అని యురెత్రా లేదా పెనిస్ అని ఏది ఇచ్చినా కూడా మనం అదే ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ పెనిస్ చివరి భాగంలో దీన్ని గ్లాండ్స్ పెనిస్ అంటాము ఈ చివరి భాగాన్ని. నెక్స్ట్ ఈ గ్లాండ్స్ పెనిస్ చుట్టూ కూడా మనకు చర్మం పొర అనేది ఉంటుంది, దాన్ని ప్రిప్యూజ్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇది యూరినరీ బ్లాడర్ మూత్రాశయము. ఇక్కడ కిడ్నీస్ ఉంటాయి ఈ భాగంలో. ఈ కిడ్నీల నుంచి వచ్చేటటువంటి యూరేటర్స్ అనేటువంటివి మనకు యూరినరీ బ్లాడర్లోకి యూరిన్ ఉత్పత్తి చేస్తాయి. ఈ యూరిన్ అనేది యురెత్రాలోకి ఎంటర్ అవుతుంది, ఈ పెనిస్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు యూరిన్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మనము ముఖ్యంగా చెప్పుకునేవి శుక్రకణాలు మరియు వాటితో పాటు సెమెన్లో శుక్రకణాలు ఉంటాయి, అలాగే ఫ్లూయిడ్ కూడా ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ని విడుదల చేయడానికి 3 రకాల అంతఃస్రావ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు ఒకటి సెమైనల్ వెసికిల్స్ అంటాము. ఇవి సెమైనల్ వెసికిల్స్. సో ఇవి మనకు ఇక్కడ వాస డిఫరెన్స్ అనే దాని యొక్క బేస్ దగ్గర ఉంటాయి. అలాగే నెక్స్ట్ ప్రోస్టేట్ అనేటువంటి ఒక గ్రంథి, ఇది ఈ భాగంలో వాస డిఫరెన్స్కి మరియు యురెత్రా అనేటువంటి రెండింటికి మధ్యలో ఉంటుంది, అది సింగిల్గా ఉండేటువంటిది గ్రంథి. నెక్స్ట్ ఈ చివరి భాగంలో మనకు కౌపర్ గ్రంథులు అనేటువంటి 2 గ్రంథులు ఉంటాయి. వీటిని బల్బో యురెత్రల్ గ్రంథులు అని కూడా అంటుంటాం. సో వీటి యొక్క ఈ గ్రంథుల యొక్క స్రావాల వలననే మనకు వీర్యంలో ఫ్లూయిడ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో వీటికి మనము మొత్తము వెటర్నరీ ఫిజియాలజీకి సంబంధించి మొత్తము 3 వీడియోలు చేయడం జరిగింది. 3 వీడియోలు కూడా పూర్తిగా చూసినట్లయితే ఇది వెటర్నరీ ఫిజియాలజీ మాత్రమే కాదండి, ఇది మొత్తం పశువులు మరియు మనుషులలో కూడా ఇదే ఫిజియాలజీ ఉంటుంది దాదాపుగా కూడా. కాబట్టి 3 చూసినట్లయితే మీకు ఫిజియాలజీ మొత్తం బాడీ సిస్టమ్స్ అన్నిటి మీద కూడా ఒక బ్రీఫ్ ఐడియా రావడం జరుగుతుంది. వీటిని బేస్ చేసుకొని మనము క్లినికల్గా ఫీల్డ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ విషయంలో కానీ ఉపయోగపడుతుంది. అలాగే ఎగ్జామ్స్ రాయడానికి కూడా మనకు ఇవి బేసిక్స్గా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి మిగిలిన 2 ఫిజియాలజీ వీడియోలు కూడా పూర్తిగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.